ఆ లేడీకి చాలా ఆస్తిపాస్తులున్నాయి, కానీ బంధువులంటూ ఎవరూ లేరు. భర్త కూడా చచ్చిపోయాడు. ఆమె కూతురు ఆమె ఆ ఇంట్లో ఇద్దరే ఒంటరిగా ఉండేవారు. అక్కడ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఆస్తిని మోసం చేసి లాగేసుకుందామని చూశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, చూసుకోవాలి కదమ్మా, దెబ్బలేం తగిలేమో చూడు. లేదు లేదు, లే పైకి దెబ్బలేం తగలేదు. ఆ మోకాలు చూడు. ఇక్కడ రాయింది, చూసుకొని రావచ్చు కదా. థ్యాంక్స్. అమ్మా నిజం చెప్తున్నాను, ఎవరు తీసారో కూడా నాకు తెలియదు. బాగా వెతుకు, ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, వెళ్ళి వెతుకు. చెప్పండి. అదేంటంటే పొద్దున్న పాప కింద పడిపోయింది కదా, అప్పుడు నేనే హెల్ప్ చేశాను. దానికి డబ్బేమేనివ్వాలా? అమ్మా నువ్వేంటి ఈ విధంగా ఉన్నావు? ఎలా ఉన్నాను? అతనికి ఒక థ్యాంక్స్ అయినా చెప్పుండొచ్చు కదా. నువ్వు నోర్మి. ఈ కాలంలో ఎవరిని నమ్మేలా లేదు, అందరు దొంగ వెదవలే. తీసుకో. అమ్మా నువ్వు నిన్ను నమ్మవు, మిగతా వాళ్ళని కూడా నమ్మవు. నేనే ముందు చెప్పాను కదా బాక్స్ పోయిందని. ఇలా చూడు, ₹1 కూడా తగ్గకుండా మొత్తం డబ్బా అలాగే ఉంది. ఆ లేడీకి వాడు బాగా నచ్చేసినట్టున్నాడు. అప్పటి నుంచి ఆ ఇంటికి రోజు వస్తుండేవాడు. ఏమండి, ఎన్నో రోజుల నుంచి ఇంటికి వస్తున్నారు వెళ్తున్నారు, ఒక్క రోజైనా గుడి లోపలికి వచ్చారా? ఇప్పుడైనా వచ్చి అమ్మవారికి దండం పెట్టుకోండి. వద్దులేండి, పర్వాలేదు. మా కులదేవత పోచమ్మ చాలా శక్తివంతమైంది. మీకు నమ్మకం లేదు కదా? ఒకటి చెప్తాను. మా తాతయ్య ఉన్నప్పుడు ఈ తోటలోకి ఒకడు దొంగతనానికి వచ్చాడు. వాడు కొబ్బరికాయలు దొంగతనం చేసి వెళ్తుండగా వాడెంత దూరం వెళ్తే తోట అంత దూరం వెళ్తుంది. అప్పుడు వాడు భయపడి తల తిరిగి పడిపోయాడు. చివరికి మా తాతయ్య వచ్చి ఈ అమ్మవారి కుంకుమ తీసుకెళ్లి వాడి ముఖానికి పెట్టిన తర్వాత వాడు స్పృహలోకొచ్చాడు. వాడు పైకి లేచి ఆ కొబ్బరికాయలన్నీ అక్కడే వదిలేసి మా తాతయ్య కాళ్ళకి నమస్కారం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకని ఎలాంటి దుష్టశక్తి మా కులదేవత దరిదాపుల్లోకి రాదు. ఒకవేళ వచ్చినా బయటికి వెళ్ళడం కుదరదు. అంటే ఇంకా మీకు నమ్మకం కలగలేదా? ఆ అమ్మవారిని నమ్ముకున్న ఆ లేడీ తర్వాత పూర్తిగా నమ్మింది ఆ రాముని మాత్రమే. ఆ తర్వాత ఏం జరిగింది? ఎంత గొప్పవారైనా ఒక్కొక్క సమయంలో తెలియని వారితో తెలిసిన వారి కంటే ఎక్కువగా ప్రవర్తిస్తారు. నాకు ఈ స్థలం అమ్మే ఉద్దేశమే లేదు. మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఎందుకు మీరు ఇబ్బంది అనుకుంటున్నారు? దీని ఒక వ్యాపారంగా చూడండి. ఎటువంటి వ్యాపారం కూడా వద్దు, చెప్పింది అర్థం చేసుకోండి. ఇది మా పూర్వీకుల ఆస్తి. నా తర్వాత నా కూతురికే చెందుతుంది. మీరు అనుకున్నట్టు మీ కూతురికే ఇవ్వండి. మేమిచ్చే డబ్బంతా కూడా మీ కూతురు పేరు మీద డిపాజిట్ చేసుకోండి. ఆస్తి అయినా డబ్బైనా వాల్యూ ఒకటే కదమ్మా. లేదండి, ఇక్కడ మా కులదేవత పోచమ్మ గుడుంది. చాలా శక్తివంతమైంది. ఆ తల్లి శాపనార్థానికి నేను బలవను. ఇలా చూడండమ్మా, అక్కడి నుంచి ఆ గుడిని మేము ఏమీ కదిలించాం. మీరు హ్యాపీగా ఎప్పుడైనా సరే గుడికి రావచ్చు, పూజ చేయొచ్చు, దండం పెట్టుకోవచ్చు. ఇందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎంత కావాలో చెప్పండి, సింగిల్ పేమెంట్, క్యాష్ అయినా చెక్ అయినా వెంటనే ఇచ్చేస్తాం. ఎన్నిసార్లు అని మేము ఇలా వచ్చి అడుగుతూ ఉండాలి? ఎన్నిసార్లని నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలి మీకు? చెప్తే అర్థం చేసుకోవాలి. నాకు ఈ స్థలం అమ్మే ఉద్దేశమే లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. చివరిసారిగా వచ్చి అడుగుతున్నాం, నువ్వే వచ్చి సంతకం పెట్టి వెళ్తాం. మేము తప్ప నీకు ఈ ఊర్లో ఎవరు సపోర్ట్ చేస్తారో చూస్తాం. నీకు నానే వాళ్లే లేరు కదా. రేయ్ పదండ్రా.
తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని రాముకి చెప్తూ వచ్చింది. తన భర్త చనిపోయిన తర్వాత వాళ్ళ చుట్టాల కళ్ళన్నీ ఆస్తి మీదే ఉన్నాయి తప్ప తన గురించి కానీ తన కూతురి గురించి కానీ పట్టించుకోవడానికి ఎవరూ రాలేదని తన మనసులో బాధ ఉండిపోయింది. ఇలా చూడు, నువ్వు దేన్ని తలుచుకొని బాధపడకో. నీకు నేనున్నాను. వాళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను. నీతో ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకో. నా మనసులో అనిపించింది, మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి పెళ్ళా? అవును, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను. మన ఇద్దరం ఒకరికొకరు అర్థం చేసుకున్నాం. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? త్వరలో వయసుకొచ్చే నాకొక కూతురు కూడా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? అది నీ కూతురు కాదు, మన కూతురు. మనం ఇలా కలుసుకోవడం తనకు తెలియదు అనుకుంటున్నావా? తెలిసినా కూడా నీకు భర్త అంటూ ఒకటి ఉంటే గనుక ఇల్లు అమ్మే ఆస్తి అమ్మే అంటూ ఇలా రౌడీ వెధవులు ఇంటికి వస్తారా? ఇక నువ్వే ఆలోచించుకో. స్కూల్ వదిలే టైం అయింది. శ్వేత వచ్చేస్తుంది. రానివ్వు. మనిద్దరిని ఇలా చూసిందంటే తను ఏమనుకుంటుంది? ఏమీ అనుకోదులే. వద్దు. చూసి ఏం జరుగుతుంది?